నాన్న, నేనురా నాన్న మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్. త్వరలో డేట్లు రాబోతున్నాయి, చైర్మన్ నియామకం జరగబోతుంది, మీరు పరీక్ష రాస్తారు, కాన్ఫిడెన్స్ గా చదివిన వాళ్ళు జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతారు. ఈ సూత్రం మీరు ఫాలో అవ్వండి, ఈ సూత్రం మీరు గట్టిగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఒక మంచి గవర్నమెంట్ జాబ్కి, పర్మనెంట్ జాబ్కి, దాని సాధనకు కొన్ని కష్టాలు తప్పవు. అందువల్ల మీరు చదివి ఉన్న సామర్థ్యంతో చదివి ఉన్నటువంటి సబ్జెక్టులలో ఏపీ హిస్టరీ ఒకటి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ లో మొదటి పేపర్ మీకు తెలుసు, ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. స్కోరింగ్ పేపర్ అమ్మ తోడు 100% స్కోరింగ్ పేపర్ 1 మెయిన్స్ లో 100% అంటే 100% మార్కులు ఇందులో కొట్టాలి అని అన్నాను, కానీ స్కోరింగ్ పేపర్. సెకండ్ పేపర్ ఎకనామిక్స్, ఎకానమీ అండ్ పాలిటీ అండ్ ఎస్ఎన్టీ. దాంట్లో కూడా మార్కులు వస్తాయి, కానీ ఎక్కువగా కష్టపడాలి. పాలిటీ, హిస్టరీ ఎక్కువగా కష్టపడాలి, అందులో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే జాబ్ ఎట్ట వస్తుంది? ఏపీ హిస్టరీ వచ్చేటప్పటికి మనం ఇంతవరకు మీరు చదివారు, డేట్స్ కోసం అడుగుతున్నారు, డేట్స్ వస్తే మీరు పరీక్ష రాస్తారు. కాబట్టి ఏపీ హిస్టరీలో మొదటి చాప్టర్లో ఎక్కువగా మార్కులు రాగలిగిన 2 పాఠాలలో ఒకటి శాతవాహనులు, ఇంకోటి వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు. ఈ రెండింటి నుంచి ఈ యొక్క 15, ఈ యొక్క 10, కనీసం 22, 23 బిట్స్ వస్తాయి. మెయిన్స్ లో పేపర్ 1 లో ఏపీ హిస్టరీలో ఏబిపిఎస్సి గ్రూప్ 2 కింద మొదటి చాప్టర్ లో వేంగి చాళుక్యాసు, దాని ముందు శాతవాహనాసు ఎక్కువ బిట్లు వస్తాయి. మళ్ళీ మీకు నేను చెప్తా ఉన్నా, చాప్టర్లని బట్టి ఏపీ హిస్టరీలో బిట్లు రావు, పాఠాన్ని బట్టి బిట్లు పెరుగుతాయి. శాతవాహనులు ఎక్కువ బిట్లు వస్తాయి, వేంగి చాళుక్యులు ఎక్కువ బిట్లు వస్తాయి, కాకతీయాస్ ఎక్కువ బిట్లు వస్తాయి, దెన్ విజయనగర ఎక్కువ బిట్లు వస్తాయి. అర్థమట్లా? మొదటి 2 చాప్టర్ల నుంచే మాక్సిమం 35-40 బిట్స్ వస్తాయి ఏపీ హిస్టరీలో. మొదటి రెండు చాప్టర్ల నుంచే 40 బిట్స్ వస్తాయి. మిగతా 3 చాప్టర్లో 35 బిట్లు వస్తాయి. 40, 35, 40 to 50, 60, 75. నువ్వు చూసావా? చూసావని కాదు నాన్న, ప్రీవియస్ ఉదాహరణలు శాతవాహనుల మీద 10 దాటి ఉంటాయి, వేంగి చాళుక్యుల మీద 10 దాటి ఉంటాయి, విజయనగరం 10 దాటి ఉంటాయి, కాకతీయాస్ 7-8 ఉంటాయి, మినిమం 35-40 తగ్గవు. ఏపీ హిస్టరీ అంటే మొదటి 2 చాప్టర్లోనే ఏపీ హిస్టరీ, మిగతా 3 చాప్టర్లో మోడర్న్ ఆంధ్ర. ఆ 3 చాప్టర్లలో 4వ చాప్టర్లలో ఏముండదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అంతే, దాని గురించి సపరేట్ చాప్టర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చారు, ఇచ్చినంత మాత్రాన అందులో 10 వస్తాయి, 15 వస్తాయి, 3-4 వస్తాయి అంతే. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు 4వ చాప్టర్లో 3-4 కన్నా ఎక్కువ రావు. ఎక్కువ వచ్చేది, ఎక్కువ మార్కులు స్కోర్ చేసేది ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ మాత్రమే. కాబట్టి నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో డీవియేట్ అవ్వకండి. అయ్యారో విజయం లేట్ అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మీకు నేను మొదటి పేపర్ మెయిన్స్ లో స్కోరింగ్ పేపర్, కాబట్టి ఈ నేపథ్యంలో మీకు నేను ఈరోజు ఈ డిజిటల్ బోర్డు మీద శాతవాహనులు ఇవి చూసుకోండి చాలు అనే టాపిక్ ని తీసుకొని మిమ్మల్ని ఒకసారి మళ్ళీ రీబ్రష్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ఇవి ఒకసారి చూసుకోండి, అక్కడికి శాతవాహనుల టాపిక్ ఖతం అవుతుంది. దీంట్లో ఎక్కువగా మీరు చదివే ఉంటారు ఆల్రెడీ, డేట్స్ అడుగుతున్నా కాబట్టి మనం ఖచ్చితంగా చదివే ఉన్నాం, సీరియస్గా ఉన్నాం, గట్టిగా పరీక్ష రాయాల్సిందే, జాబు కొట్టి తీరాల్సిందే. ఇన్నాళ్ళు కూర్చొని చదివినందుకు జాబు కొడితే మనం పడిన ఈ కష్టాలన్నీ జాబు కొట్టిన మరుక్షణం అట్ట గాల్లో దూది పింజలా ఎగిరిపోతాయి. మేము అనుభవించాం కదా, మేము అనుభవించాం కాబట్టే మీకు చెబుతున్నాం, దమ్ముగా నిలబడి మీకు చెబుతున్నాం. మీరు కూడా దమ్ముగా నిలబడి జాబ్ కొట్టి మీ తర్వాత వాళ్ళకి మీరు చెప్పాలి. ఎస్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, శాతవాహనుల్లో ముఖ్యంగా శాసనాలు చూసుకునే ఉంటారు.
కానీ ఆ శాసనాలు ఇంకోసారి చూసుకోండి. ఇన్స్క్రిప్షన్స్ ఇంకోసారి చూసుకోండి. నాసిక్కు నానేగాడు ఇవన్నీ అడుగుతారు, మళ్ళీ అడుగుతారు. నాసిక్కు నానేగాడు, మేకధోని శాసనం, భటిప్రోలు పేటిక శాసనం, హిరాహాడ గళ్ళి శాసనం, కొడవలి శాసనం, అర్థం అట్లా ఈ నాగార్జున కొండ శాసనం, ఇలాంటి శాసనాలు కొన్ని లిస్టు ఉన్నాయి. ఆ శాసనాలు మన బుక్ లో కూడా ఉన్నాయి. ఆ శాసనాలు చూసుకోండి. 2 అంటే ఇంకోసారి చూసుకోండి. 2 నాణ్యాలు, కాయిన్స్ కూడా చూసుకోండి. నాణ్యాలు, ఓడగుర్తుగల నాణ్యాలు, అలా పునర్ముద్రిత నాణ్యాలు, అలానే 14 నాణ్యాలు, 14 నాణ్యాలు, శ్రీముఖుడు అన్నీ అవే. ఎఫ్ 14 కాదు, PHOTIN 14 కాయిన్స్, 14 నాణ్యాలు, షిప్ మార్కెట్ కాయిన్స్, రీప్రింటెడ్ కాయిన్స్, పునర్ముద్రిత నాణ్యాలు, అలానే ముఖాన్ని ముద్రించుకుని ఉన్న శాతవాహన రాజుల నాణ్యాలు, ఉజ్జయిని చిహ్నాలున్న నాణ్యాలు, ఆ నాణ్యాలలో మెటల్, ఆ నాణ్యాలు ఎక్కడ దొరికాయి, ఆ నాణ్యాల మీద ఎవరి ఫేస్ ఉంది, ఆ నాణ్యాల మీద ఏమైనా లీప్ ఉందా, జస్ట్ అలా బ్రష్ చేసుకోండి. ఒకటి శాతవాహనాస్ లో కాయిన్స్ చూసుకోవాలి, శాసనాలు చూసుకోవాలి. 3rd స్టెప్ లో సాహిత్యం, లిటరేచర్. ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు. లిటరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ గాథా సప్తశతి, మహారాష్ట్ర ప్రాకృతం, అలానే కుతూహలుడి లీలావతి పరిణయం ప్రాకృతం, అలానే శర్వవర్మ కాతంత్ర వ్యాకరణ సాంస్క్రిటు, అలానే వాత్సాయన కామసూత్రాలు సాంస్క్రిటు, అలానే గుణాఢ్యుడి బృహత్ కథ, పైశాచిక ప్రాకృట్, పైశాచిక అపభ్రంశ ప్రాకృట్. అలానే ఆయన ఎవరు, ఇంకోటి లిటరేచర్ లో ఉద్యోధనుడు, సంస్కృతం కువలయమాల, సోమదేవయ్య సూరి కథా సరిత్సాగారం. ఇలా లిటరేచర్ ని చూసుకుంటూ అది ఏ విషయాన్ని చెప్పింది అనేది చూసుకోండి చాలు. చూసుకుని ఉంటారు అనుకుంటున్నాను నేను. ఒకసారి మీకు చెప్తా ఉన్నా. శాసనాలు, నాణ్యాలు, లిటరేచర్ లో ఒక్కోసారి శాతవాహన అధికార భాష అంటాడు, ప్రాకృతం పెట్టాలి, సంస్కృతం కాదు. తర్వాత సాంస్క్రిట్, తర్వాత దేశీ, ఎక్కడో లైట్ గా తెలుగు, ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. ఈ చూసుకోండి, చూసుకునే ఉండొచ్చు, చూసుకోండి. 4వది టైటిల్స్, బిరుదులు అడుగుతున్నాడు. శాతవాహన రాజుల్లో 4th పాయింట్ ఏంటంటే టైటిల్స్, బిరుదులు అడుగుతున్నాడు శాతవాహనంలో. 4th పాయింట్ బిరుదులు. ఈ బిరుదులు దక్షిణాధిపతి, అప్రతిహాత చక్రవర్తి, దక్షిణ పదేశ్వర, ఏకబ్రాహ్మణ, అద్వితీయ బ్రాహ్మణ, క్షహరాట వంశ నిరవ శేషకర, శకసంహారి, క్షత్రియ దర్పమాణ మర్దన, ఆగమ నిలయ, త్రిసముద్రాధిపతి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఈ బిరుదులు యుద్ధాల వల్ల రాలే. శాతవాహన రాజులకి ఈ బిరుదులు యుద్ధాల వల్ల రాలే. ఈ బిరుదులు కల్చరల్ అంశాల వల్ల శాతవాహన రాజులకు వచ్చాయి. కల్చరల్ అంశాల వల్ల ఈ బిరుదులు శాతవాహన రాజులకు వచ్చాయి. కాబట్టి కల్చరల్ అంశాలను గుర్తుపెట్టుకోవాలి. కల్చరల్ అంశాల్లో అద్వితీయ బ్రాహ్మణ, గౌతమిపుత్ర శాతకర్ణి, క్షహరాట వంశ నిరవ శేషకర, గౌతమిపుత్ర శాతకర్ణి, క్షత్రియ దర్పమాణ మర్దన, గౌతమిపుత్ర శాతకర్ణి, శకసంహారి, గౌతమిపుత్ర శాతకర్ణి, అద్వితీయ బ్రాహ్మణ, గౌతమిపుత్ర శాతకర్ణి, ఆగమ నిలయ, గౌతమిపుత్ర శాతకర్ణి, ఏక బ్రాహ్మణ, గౌతమిపుత్ర శాతకర్ణి, దక్షిణ పదేశ్వర, గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ అబ్బాయి వాసిష్ఠిపుత్ర 2వ పులమావి, బిరుదు దక్షిణ పదేశ్వర. అలానే ఆ వాసిష్ఠిపుత్ర 2వ పులమావి, ద్వితీయ పులమావి బిరుదే నవనగర స్వామి. అలానే మొదటి శాతకర్ణి నాగానికి వేసిన శాసనంలో నా భర్త దక్షిణాధిపతి, నా భర్త అప్రతిహాత చక్రవర్తి. అలానే హాలుడు కవివత్సలుడు, హాలుడి బిరుదు. అలానే యజ్ఞశ్రీ శాతకర్ణి త్రిసముద్రాధిపతి, గౌతమిపుత్ర శాతకర్ణి త్రిసముద్ర తోయా పీతావాహన. ఇలా ఈ బిరుదులు కల్చరల్ తోటి వచ్చిన బిరుదులు, చిన్న చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, ఇవి చదివారా లేదా? చదివి ఉంటే ఇంకొకసారి రివ్యూ చేసుకోండి. శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్ అండ్ ఆల్సో లిటరేచర్ అండ్ ఆల్సో టైటిల్స్ అండ్ ఆల్సో 4th 1 ఇక శాతవాహన సోషల్ కండిషన్స్.
శాతవాహనుల సామాజిక పరిస్థితులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సామాజిక పరిస్థితుల్లో మనకి ఇబ్బంది అయ్యే పాయింట్ ఒకటి ఉంది. ఆ ఇబ్బంది అయ్యే పాయింట్ ఏంటంటే, ఈ సామాజిక పరిస్థితులలో శాతవాహనుల కాలంలో సతి ఉందా లేదా, శాతవాహనస్లో బహుభార్యత్వం ఉందా లేదా, శాతవాహనుల ఉమెన్ పొజిషన్ ఏంటి, శాతవాహనుల కాలంలో ఏమంటాం ఇంకా మనం విడోస్ రీమ్యారేజెస్ ఉన్నాయా లేదా, ఎవరికి గౌరవం ఎక్కువ ఉంది సొసైటీలో, తండ్రి ఆస్తిపై కూతుళ్ళకి హక్కు ఉందా, ఆస్తి హక్కు ఎలా ఉంది, ఇలా ఇది కాన్సెప్ట్, ఇది సొసైటీ. ఇందులో డైరెక్ట్ బిట్లు ఉండవు కాబట్టి ఇవి చదువుకోవాలి. ఇవి కాన్సెప్ట్లు, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్లు సోషల్ కండిషన్స్ లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఒకటి రెండు ఇస్తాడు, రెండు నిజమా, ఒకటే నిజమా, ఒకటి రెండుకి సరైన వివరణ, లేకపోతే రెండుకి ఒకటికి సంబంధం లేదు ఇచ్చిన కాన్సెప్ట్లలో ఇలా అడుగుతాడు బాస్. సొసైటీకి వచ్చేటప్పటికి కాన్సెప్ట్ చూసుకోండి. ఫైనాన్స్ కండిషన్స్ అనదర్ వన్. శాతవాహనస్ ఫైనాన్స్ కండిషన్స్ లో మీరు చదివేసి ఉంటారు, నేను కాదంట్లా. కానీ ఆ ఫైనాన్స్ కండిషన్స్ లో రోమ్తో జరిగిన వర్తక వ్యాపారాలు, దానికి ఆధారాలు టాలమీ, హిప్పోలస్, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ, స్ట్రాబో అకౌంట్స్, ప్లినీ న్యాచురల్ హిస్టరీ, ఇవి చూసుకున్నారా లేదా. అలానే ఇంత కాయిన్స్ అని చెప్పా, కాయిన్స్ లో కార్షాపణ, అలాగే సువర్ణ, అలానే కుశనం, ఈ నాణ్యాల యొక్క వాల్యుబుల్ ఇష్యూలు అవి చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితుల్లో ఇవి ఇప్పుడు నేను చెప్పినవి. కల్చరల్ అంశాలంటే అవి వచ్చేస్తాయి మీకు. కాబట్టి ఎక్కువ శాతవాహనాస్ లో పొలిటికల్ అంశాల జోలికి వెళ్ళట్లేదు. ఇంకోటి మీరు శాతవాహనంలో చూసుకోవాల్సింది ట్యాక్సెస్, పన్నుల సిస్టమ్, అవన్నీ బాగా బలి ఇవన్నీ ఉంటాయి. ఇంతకన్నా మించి మీరు శాతవాహనుల్లో ఇంకోటి చాలా కీలకమైనది చూసుకోవాలి, గుడిమల్లం. శాతవాహనులు దేవాలయాలు కట్టలే, శాతవాహనుల అధికార మతం వైదికం, శాతవాహన రాణులు జనాలు ప్రజాదరణ పొందిన మతం బౌద్ధం, శాతవాహనులు తొలుత జైనం. అయితే వీళ్ళు అధికారికంగా వైదిక మతస్థులు కాబట్టి యజ్ఞయాగాదులు, కర్మకాండలు, క్రతువులు చేస్తారు కాబట్టి, న్యాచురల్ గాడ్స్ ని కొలుస్తారు కాబట్టి శాతవాహనుల పీరియడ్ లో టెంపుల్స్ లేవు. టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇక్ష్వాకాస్ నుంచి స్టార్ట్ అయింది ఏపీ హిస్టరీలో, ఏపీ హిస్టరీ అయినా తెలంగాణ హిస్టరీ అయినా. టెంపుల్స్ లేవు. కానీ క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలోది, 2వ శతాబ్దం 1వ శతాబ్దంది గుడిమల్లం అని ఒకటి ఫేమస్. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలో గుడిమల్లం అనే ఊరు ఉంది. మేము వెళ్ళాము మొన్న మధ్యలో. పురుషలింగాన్ని పోలిన శివలింగం ఇక్కడ ఉంటుంది. పురుషలింగాన్ని అచ్చు మానవలింగాన్ని పోలిన శివలింగం ఎక్కడుందని అడిగాడు. అలానే ఇది ఏ శతాబ్దానికి చెందింది, దీన్ని లోకల్ పీపుల్ ఏమని పిలుస్తారు, ఇట్లా రకరకాలుగా అడుగుతాడు. అది ప్రాచీనమైన శివలింగం గుడిమల్లం ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్. దిస్ శివలింగ రిఫ్లెక్టెడ్ శాతవాహనాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. అలానే మరి బౌద్ధంలో స్తూపాలు, ఆరామాలు, చైత్యాలు, విహారాలు, ఇవి చూసుకోండి. ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఒకసారి మళ్ళీ ఈ వీడియో మళ్ళీ వినండి, ఆపి వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినండి. ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చెప్పినవి చూసుకోండి. అవే వస్తాయి. నేను ఎందుకంటున్నాను, 25 ఏళ్ల పైబడి పాఠం చెప్తున్నాను కాబట్టి ఏ యాంగిల్లో అతను వెళ్తాడో మనకు తెలీదా, చెప్పేవాడికి తెలీదా. రఫీ సార్ చెప్తే మాక్సిమం వస్తాయి. ఇది 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్. కనుక నేను చెప్పిని ఒక్కసారి నిర్లక్ష్యం చేయకుండా మళ్ళీ ఆ పరీక్ష రాసిన తర్వాత అబ్బా అని అదేదో అంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇవన్నీ చూసుకుంటా పండి. దీంతో పాటు ఆచార్య నాగార్జునుడు ఆయన రాసిన బుక్స్, ఆచార్య నాగార్జునుడు సుగురు లేఖ, ప్రజ్ఞాపారమిత, ఇలా బుక్స్ రాశాడు ఆయన. ఇండియన్ ఐనెస్టీన్ అంటారు, ఇంకా చాలా బుక్స్ రాశాడు, సాంస్క్రిట్ వర్క్. ఇవి చూసుకోండి. ఇవి మీరు ఒకవేళ చూసుకుని ఉండకపోతే ఇప్పుడు చూడండి, చూసి ఉన్నట్టయితే ఒక్కసారి మరి రివ్యూ ఒకసారి చేసుకోండి. ఇవి దాటి వెళ్ళాడు ఆ అడిగే 13 బిట్ల నుంచి 15 బిట్లు, ఒక్కోసారి 18 బిట్లు. ఈ టాపిక్స్ నుంచే మ్యాక్సిమం వస్తాయి. ఇంకొకటి మీకు చెప్పే టిప్స్ ఏంటంటే శాతవాహన రాజుల పేర్లన్నీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి రాజుల పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం. రెండోది, ఈ వంశం క్రీస్తు పూర్వంలోనూ ఉంది, క్రీస్తు శకంలోనూ ఉంది. ఈ వంశం 450 ఏళ్ళు ఉంది. 330 మంది రాజులు వెళ్ళారు, 30 మంది, 450 ఏళ్ళు ఉంది.
కాబట్టి రాజులు శాత 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 యాడు చూడండి, శాత 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 శాతకని శాతకని శాత. ఒక 3-4 చోట్ల మాత్రం పులోమావి 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 అని వస్తుంది. ఒకసారి సింపుల్ గా పులోమావి ఏ వంశానికి చెందిన రాజు అని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది శాతలు ఉన్నారు కాబట్టి, శాతవాహనులు ఉన్నారు కాబట్టి. కాబట్టి ఈ రాజుల పేర్లు ఒకేలాగా ఉంటాయి, ఇందులోనూ ఉంటాయి. వెంకి చాళుక్యాస్ లో కూడా రాజుల పేర్లు సేమ్ ఉంటాయి. సేమ్ అంటే కొద్ది తేడాతో. కాబట్టి పిల్లలకి కన్ఫ్యూజ్ అయ్యి భయపడుతున్నారు. భయపడకండి. ఎందుకు భయపడొద్దు అంటే, రాజు ఉంటాడు, ఆళ్ళలాంటి పేరే ఇంకోటి ఉండదు. వాసిష్ఠిపుత్ర శాతకర్ణి అని ఒక ఆయన ఉన్నాడు, వాసిష్ఠిపుత్ర ద్వితీయ పులోమావి అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఇద్దరు ఒకటే ఉంటారు, కన్ఫ్యూజ్ మనకి. మొదటి శాతకర్ణి ఉన్నాడు, రెండో శాతకర్ణి ఉన్నాడు, కన్ఫ్యూజ్ మనకి. అందువల్ల ఇన్సిడెంట్స్ లో నుంచి రాజుల్లోకి రండి. ఫర్ ఎగ్జాంపుల్, గౌతమపుత్ర శాతకర్ణి అనేక పర్వత రాజ్యాలు ఆక్రమించుకున్నాడు, అనేక సామంత రాజ్యాలు ఆక్రమించుకున్నాడు. గౌతమపుత్ర శాతకర్ణి కాలం వాళ్ళ నాయనమ్మ కూడా రాజమాతగా పరిపాలన చేసింది. గౌతమపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మ, నాయనమ్మ కాదు అమ్మ. ఇట్లా ఇట్లా ఆ ఇన్సిడెంట్స్ యజ్ఞశ్రీలో ఉండవుగా. ఓడగుర్తుగల నాణ్యాలు యజ్ఞశ్రీ, అవునా కదా? ఈ ఓడగుర్తుగల నాణ్యాలు అని శ్రీముఖుల్లో పెట్టలేంగా, ఓడగుర్తుగల నాణ్యాలు అని చెప్పి మొదటి శాతకంలో పెట్టలేంగా, ఓడగుర్తుగల నాణ్యాలు అని చెప్పి హాలుల్లో పెట్టలేంగా, గాథా సప్తశతి తీసుకెళ్లి గౌతమిపుత్ర శాతకంలో పెట్టలేంగా. ఇన్సిడెంట్స్ దే మే బి డిఫరెంట్ ఇన్సిడెంట్స్. రాజుల పేర్లు ఒకేలాగున్నా. మీరు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, రాజుల పేర్లో నుంచి ఇన్సిడెంట్లోకి వెళ్ళేటప్పటికి దెబ్బ అయిపోతున్నారు. నో నో నో, అలా వెళ్ళకూడదు. ఇన్సిడెంట్స్ నుంచి కింగ్స్ లోకి రండి. హిస్టరీలో ఇన్సిడెంట్స్ నుంచి కింగ్స్ లోకి రండి. ఇలా వస్తే శాతవాహనులని కాదు, ఏ టాపిక్ అయినా మీకు సింప్లిఫై అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడే ఒక బాబు వచ్చి వెళ్ళారు మన హైదరాబాద్లో ఉన్నాను నేను. ఇప్పుడే ఒక బాబు వచ్చి వెళ్ళారు, సార్ ఇవి ఏమంటాం బిరుదుల్ని అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అని. టైటిల్స్ కూడా సేమ్. టైటిల్స్ నుంచి రాజుల్లోకి రండి, రాజుల నుంచి టైటిల్స్ లోకి వెళ్ళకండి. అలానే డెఫినెట్లీ మీరు నోట్స్ మెయింటైన్ చేయాలి. నోట్స్ మెయింటైన్ చేయకపోతే చదివిని గాల్లో కలిసిపోతాయి. 3 గంటలు చదివా రాసుకోవడానికి మన పిల్లల్లో చాలా మందికి బద్ధకం. ఇట్లా అన్నాను ఏమనకండి, బద్ధకం. నేను అనొచ్చు మిమ్మల్ని, బద్ధకం. 3 గంటలు చదువుతారు, రాయరు. స్టడీ హాల్స్లోకి వెళ్ళి చదువుతారు, రాయరు. చదవాలి, రాయాలి. నా మిత్రుడు ఒక ఆయన లాయర్ ఉన్నారు, వాళ్ళ బిడ్డని జడ్జి చేయడానికి ఎగ్జామ్స్ రాయిస్తున్నారు. ఆ మిత్రుడు నాకు నేను కలిసి వెళ్తుంటే ఆ మిత్రుడు ఆయన ఏం చెప్పారనుకున్నారు, నా ఫ్రెండ్, నా డిగ్రీ ఫ్రెండ్, తర్వాత గొప్ప లాయర్ అయ్యాడు ఆయన ఏం చెప్పాడు అనుకున్నారు, వాళ్ళ బిడ్డకి ఏం చెప్తున్నాడు అనుకున్నారు, అమ్మా చదివితే చదివావులే, చదివిన తర్వాత అది రాయి, నోట్స్ మీద రాయి. చదివింది ఏ సెక్షన్ ఏంటి ఎగ్జామ్ ఏదో ఉంది, ఏ సెక్షన్ ఏంటి అవి నోట్స్ మీద రాయి. నేను అట్టాగే రాసుకుని ఈ స్థాయికి వచ్చాను. నోట్స్ మీద రాయి, నోట్స్ మీద రాయకుండా మాత్రం ఉండబాక. చదివింది నోట్స్ మీద రాయి, ఉండిపోద్ది, ఉండిపోద్ది. మన వాళ్ళు స్టడీ హాల్స్ లో హైదరాబాద్లో నేను నిన్న చాలా స్టడీ హాల్స్కి వెళ్ళా, అది చూద్దామని. నోట్స్ రాయట్లా, అట్లా చదువుతా ఉన్నారు. ఒక రోజేగా గుర్తుంటుంది అది, 2 రోజులేగా గుర్తుంటుంది అది. నోట్స్ లో రాస్తే పరీక్ష వరకు గుర్తుంటుంది. ఆ నోట్స్ లో రాసేటప్పుడు రకరకాల కలర్ పెన్నులతో రాసుకోండి. శాతవాహనులు ఒక కలర్ పెన్ తో రాసుకోండి, ఇక్ష్వాకులు బ్లూ కలర్ తో రాసుకోండి, విష్ణుగుణిన్లు రెడ్ కలర్ తో రాసుకోండి, వెంగి చాళుక్యులు గ్రీన్ తో రాసుకోండి. ఇట్లా రాసుకుంటే మీరు రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ నోట్స్ లో పేజీలు మీ కళ్ళ ముందు కనబడతాయి. ఏ పాయింట్ ఏ మూల రాశారో మీకు కనబడిందంటే అది మీరు కరెక్ట్ ప్రిపరేషను. లేకపోతే తెల్లారుజాము చదివాను నేను, 3 గంటల చదివాను అని అంటే ఆ చదివినంత చీకట్లో కలిసిపోయింది. అలా కాదు విధానం. రాయట్లా మన పిల్లల్లో. ఇది నా పెయిన్. రాస్తే గుర్తుండిపో. చిన్న లేపాక్షి నోట్బుక్, ఒక చిన్న నోట్బుక్ పెట్టుకోండి, పెన్ను తీసుకోండి, చదువుకుంటే వెళ్ళండి. ఇది గుర్తుండేటట్టు లేదే, అబో ఇదేదో డేంజర్గా ఉందిరా బాసు, అక్కడ రాయండి. రాశారా, గుర్తుండు. తర్వాత పరీక్ష వెళ్ళేటప్పుడు ఆ నోట్స్ ఒకసారి ఒక రోజు కూర్చొని రిఫర్ చేసుకుంటే మిగతా అన్ని గుర్తుంటాయి కాబట్టి అయిపోయింది, ఎగ్జామ్ రాస్తారు, జాబ్ వచ్చేసింది. కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొట్టేస్తారు జాబు కష్టమేం కాదు. అర్థం అట్లా మిమ్మల్ని మీరు డైలమాలో పెట్టుకోబాకండి. ఆడి చెబుతాడు, ఇటు చెబుతాడు, సోషల్ మీడియాలో చెప్తాడు, ఏ పడితే చెబుతారు. నో, మీకై మీకు వ్యక్తిత్వం ఉండాలి, మీకై మీ మానసిక పరిపక్వత ఉండాలి, మీకై మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకై మీరు చలించకూడదు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇటు ఊగేస్తే, సోషల్ మీడియాలో పడి ఇట్ట కొట్టుకుపోతే నో, మీకై మీరు మానసిక స్థిరత్వం ఉండాలి. అర్థం అట్లా అలా ఉన్న వాళ్ళే జాబులు కొడతారు. ఇప్పుడు చూడండి, గ్రూప్ 2 డేట్స్ లేట్ అవుతుందని చెప్పి చాలా మంది వెళ్ళిపోయారు ఫీల్డ్ వదిలేసి.
ఈ 2-3 ఏళ్లలో ఒకళ్ళు వస్తున్నారు, కొన్నాళ్ళు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పాపం మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటున్నారు అనుకోండి. తర్వాత ఇంకో బ్యాచ్ వస్తున్నారు, మళ్ళీ ట్రై చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎగ్జామ్ జరగట్లా, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ట్రై చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు డేట్ ఇచ్చారనుకోండి, మళ్ళీ కొత్త బ్యాచ్ ఇంకోటి కొత్తగా దిగిద్ది, 50 రోజుల్లోనే చదివేద్దామని. అలా కాదు. ఎవరైతే అలా నిలబడి కంటిన్యూటీగా చదువుతారో ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఈ తక్కువ మందే జాబ్ కొడతారు. నా వీడియోలు చూడండి, నిరాసక్తిగా ఉంటే నేను ఎంత ఎమోషనల్ గా చెప్తున్నాను, ఎంత సంతోషంగా మీకు పాఠం చెప్తున్నాను. నాకు జాబ్ వచ్చిందిలే, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అందులో శాలరీ వస్తుంది, ఇక అది చాలే, నాకు ఇవన్నీ యాడ్ చెబుతాం, అబ్బా అవసరమా మనకి అని నేను అనుకోవట్లేదుగా. నేను అలా అనుకోవట్లేదుగా. మీకు నాకు తెలిసింది కొంత మీకు చెబితే మీరు జాబ్ కొట్టేస్తారు. సీనియర్లు ఉన్నారు, అది నేను మీకు చెప్పేది. ఫాలో అయితే మంచిది. మన ప్రిలిమ్స్ లో ఏం చేశారు, ప్రిలిమ్స్ లో ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఏం చేశారు, ఎగ్జామ్ జరగకముందే చెప్పేశారు 80 రావాలి, కట్ ఆఫ్ 90 రావాలి. పేపర్ రేంజ్ ఏంటో తెలియదు, పేపర్ ఎలా ఇస్తాడో తెలియదు, ముందే చెప్పేస్తారు. ఆ కట్ ఆఫ్లన్నీ సోషల్ మీడియాలో. ఎంత దుర్మార్గం ఇది. 70, 80, 90 కట్ ఆఫ్ ఉంటుందంటే 50 బిట్లు కరెక్ట్ పెట్టిన వాళ్ళు, 60 బిట్లు కరెక్ట్ పెట్టిన వాళ్ళు, ఇది చాలదేమో చాలా మంది 90 అని చెప్పారు అని చెప్పేసి మిగతా 100, 70, 80 రుద్దేస్తే అందులో కొన్ని రావా, అట్లా 100 దాకా కరెక్ట్ కావా. అందరికీ ఇదే ప్రాబ్లం. వేసి పడేశారు, నెగిటివ్ రుద్ది పడేశారు. 60, 70 కరెక్ట్ పెట్టిన వాళ్ళు కూడా 10 మార్కులకు వచ్చారు. సోషల్ మీడియా చేసే దుర్మార్గం ఇది. మంచి ఉంది, చెడు ఉంది. జరా ఆ నీళ్ళేంటి, పాలేంటి, ఇవి పరిశోధన చేయగలిగితే జాబ్ వచ్చేసింది. ఇది గ్రహించగలిగితే జాబ్ వచ్చేసింది. సరే, ఇవి చూసుకోండి శాతవాహనుల్లో. మరి వీళ్ళు వెంబడి మరో వీడియో చేస్తాను. చూసుకున్నారా లేదా? చూసుకుంటే ఇంకోసారి చూసుకోండి, చూడకపోతే నేను చెప్పిన టాపిక్స్ చూసుకోండి. ఉంటాను నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీస్ అని ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాను, మీరు జాబ్ కొట్టే వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్.